నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఫైండ్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వల్ 0 to 2π ఇచ్చాడు మనకి. దీనికి ఫోరియర్ సిరీస్ అనేది అంటే ఫోరియర్ ఎక్స్పాన్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ అనేది 0 to 2π ఉంది కాబట్టి ఇది ఏ అవుతుంది, బి అవుతుంది. అంటే దీని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి 2π వస్తుంది. 2π వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా మనకి ఏం తీసుకోవాలి, a0/2 ప్లస్ మీరు జనరల్లో పుట్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది కదా. మనం ఫస్ట్ వీడియో నుండి మనం డిస్కస్ చేసాం. ఓకే, సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. దీన్నైతే మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకుందాం. తర్వాత మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, bn వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. a0 అంటే ఫార్ములా ఏంటి మనకి 1/π. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to a to bn. ఫస్ట్ ఫార్ములా అయితే రాసేద్దాం, a to b f of x dx. ఓకే, దట్ ఇంప్లైస్ 1/π ఇంటిగ్రేషన్ a to b అంటే ఏంటి 0 to 2π f of x అంటే e raised to the power of minus x dx. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇంటిగ్రేషన్ e raised to the power of ax ఉంటే dx ఉంటే e raised to the power of ax by a అని. ఓకే, అంటే దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, e raised to the power of minus x by -1 0 to 2π. ఓకే, లిమిట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అయితే అప్లై చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, మైనస్ ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ -2π. ఇక్కడ మైనస్ ఉంది, లోవర్ లిమిట్లో మైనస్ వస్తే మైనస్ మైనస్ ప్లస్, ఎక్స్ ప్లస్లో 0 అప్లై చేస్తే ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, ఇదైతే వస్తుంది. అంటే ఫైనల్గా మనకి a0 వాల్యూ ఎంత వస్తుంది, 1 మైనస్ ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ -2π/π వస్తుంది. ఇదైతే మనకి a0 వాల్యూ. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మీకు. తర్వాత ఇప్పుడు మనము a0 వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, an వాల్యూ ఏమైతే మనకి 1/π ఇంటిగ్రేషన్ a to b f of x cos nx dx. ఇదైతే ఫార్ములా మనకి. ఓకే, an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ a అంటే 0, b అంటే 2π, f of x అంటే e raised to the power -x cos nx dx. ఓకే, మనం ఇంటిగ్రేషన్ ఏదైతే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసామో అప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటి, ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఒకటి ఇంటిగ్రేషన్ e raised to the power of ax sin bx dx ఉందనుకోండి, ఫార్ములా ఏంటి, e raised to the power of ax by a² plus b² a sin bx minus b cos bx. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడాను నేను దీని గురించి ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో, చూడండి ఎవరైతే చూడలేదో. ఇంటిగ్రేషన్ e raised to the power of ax cos bx dx ఇలా ఉంటే e raised to the power of ax by a² plus b² a into cos bx plus b into sin bx అని రాస్తాం మనం. ఇది ఫార్ములాస్. ఓకే, ఈ 2 ఫార్ములాస్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు గమనిస్తే ఇక్కడ మీరు, ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుంది, -1, బి వాల్యూ ఇక్కడ n అవుతుంది. ఈ ఫార్ములా అయితే అప్లై చేయండి anకి అయితే. an ఈజ్ ఈక్వల్ టు 1/π. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేస్తే e raised to the power of -x by -1² plus n² వస్తుంది. ఓకే, తర్వాత ఏ వాల్యూ ఎంత, మైనస్ కాస్ nx. ఓకే, తర్వాత బి వాల్యూ ఎంత n ప్లస్ n ఇంటూ సైన్ nx. ఓకే, ఇదైతే వస్తుంది. దీనికి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉంది కదా మనకి 0 to 2π, దీన్ని అప్లై చేయండి. ఓకే, an ఈజ్ ఈక్వల్ టు 1/π ఎక్స్ ప్లస్లో 2π పుట్ చేయండి, మనకి ఏమొస్తుంది, e raised to the power -2π బై ఇది ఎంత వస్తుందంటే 1 + n². ఓకే,
ఎక్స్ ప్లేస్లో 2π పుట్ చేశారనుకోండి, మనకు ఆల్రెడీ తెలుసు కాస్ nπ అంటే ఏంటి -1/n. అదే n అనేది ఈవెన్ అయితే మనకి కాస్ nπ వాల్యూ ఏమవుతుంది అంటే ఈవెన్ అయితే 2nπ = 1 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 2π పుట్ చేశారనుకోండి, కాస్ 2nπ అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత 1, అంటే -1 వస్తుంది. తర్వాత సైన్ nπ వాల్యూ ఎంత 0, అంటే sin nπ sin 2nπ దీని వాల్యూ అంతా ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఇది పుట్ చేసాం అనుకోండి, దీని వాల్యూ అంతా 0 అయిపోతుంది మనకి, అంటే -1 వస్తుంది మనకి ఇక్కడైతే. ఓకే, -1. తర్వాత లోవర్ లిమిట్ పుట్ చేశారనుకోండి, లోవర్ లిమిట్ పుట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో e⁻0 వాల్యూ ఎంత 1/1+n². తర్వాత దీంట్లో 0 పుట్ చేశారనుకోండి, కాస్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, అంటే -1 వస్తుంది. తర్వాత sin 0 వాల్యూ 0. ఓకే, దీని అయితే మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే an = 1/5 -e⁻²1+n² -+1/1+n². దీంట్లో మీరు కావాల్సి ఉంటే 1+n² కామన్ తీసారనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే 1 - e⁻²-2π అయితే వస్తుంది. ఓకే, ఇదైతే మనకి an వాల్యూ అవుతుంది. సిమిలర్లీ bn వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. bn ఫార్ములా ఏంటంటే 1/π a to b f(x) sin nx dx. ఓకే, bn = 1/π 0 to 2π f(x) అంటే e⁻x sin nx dx. ఇక్కడ కూడా మనం ఈ ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాని అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, bn = 1/π. ఓకే, e⁻x ఇక్కడ మనకి 1+n² వస్తుంది. తర్వాత ఇది మనకి మైనస్ sin nx, తర్వాత ఇక్కడ -n cos nx అయితే వస్తుంది. ఓకే, లిమిట్ 0 to 2π ఉంటుంది. తర్వాత మళ్ళీ దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం. 1/π. ఓకే, ఎక్స్ ప్లేస్లో 2π పుట్ చేయండి, e⁻²1+n² అవుతుంది. ఓకే, ఎక్స్ ప్లేస్లో పుట్ చేస్తే sin 2nπ వాల్యూ ఎంత 0, ఇది 0 అయిపోతుంది. దీని వాల్యూ ఏమొస్తుంది మనకి 1, అంటే -n వస్తుంది, -n. ఓకే, తర్వాత లోవర్ లిమిట్ పుట్ చేశారనుకోండి, తర్వాత లోవర్ లిమిట్ పుట్ చేస్తే ఇది దీని వాల్యూ 1/1+n². ఓకే, sin 0 వాల్యూ 0. తర్వాత ఇక్కడ cos 0 వాల్యూ 1, అంటే -1 వస్తుంది, +1 అవుతుంది ఇక్కడ. ఓకే, ఇదైతే మనకి 1/1+n² అయితే వస్తుంది. దీంట్లో నుండి మనం ఇక్కడ n వస్తుంది. ఓకే, దీంట్లో నుండి మనం 1+n² కామన్ తీసామనుకోండి. ఓకే, n/π × 1+n² కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 1 - e⁻²-2π అయితే వస్తుంది. ఓకే, ఇదైతే మనకి bn వాల్యూ. ఓకే, ఇక్కడ దాకా మనకి వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి అంటే పుట్ a0, an అండ్ bn వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో పుట్ చేయండి. అప్పుడు మనకి f(x) నథింగ్ బట్ e⁻x, దట్ ఈజ్ ఈక్వల్ టు a0. వాల్యూ ఏంటి మనకి, దిస్ ఈజ్ a0. ఓకే, 1 మైనస్ మనకి ఏమొస్తుంది, 1 - e⁻²-2π
ఓకే, పై ఉంటుంది ఆల్రెడీ డినామినేటర్లో 2 ఉంది కదా 2π. ఓకే ఓకే, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 2 కానీ డినామినేటర్ దీనికి అవుతుంది. ఓకే, తర్వాత ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. తర్వాత an, వాట్ ఈజ్ an వాల్యూ? దిస్ ఈజ్ an వాల్యూ 1 minus e raised to the power of minus 2π by 1 plus n square. ఓకే, పై వస్తుంది ఇక్కడ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ an వాల్యూ. ఓకే, ఇంటూ ఏమొస్తుంది? ఓకే, 1 minus e raised to the power of minus 2π by పై ఇంటూ 1 plus n square ఇంటూ cos nx. ఓకే, తర్వాత ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn. వాట్ ఈస్ bn వాల్యూ? దిస్ ఈజ్ bn వాల్యూ 1 minus e raised to the power of minus 2π by n ఇంటూ 1 plus n square పై n by పై, ఇది పై ఇది. ఓకే, ఇంటూ సైన్ nx. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, మీకు ఈ వీడియో అయితే నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.